బీజేపీ నేత బండి సంజయ్ ఇవాళ నుంచి ప్రజాహిత యాత్ర మొదలు పెట్టబోతున్నారు. మోదీ మూడోసారి ప్రధాని కావడమే లక్ష్యంగా తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో యాత్ర చేపట్టబోతున్నారు. మొదటి విడతలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో యాత్ర ఉండబోతోంది. మొదటి విడతలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో 119 కిలోమీటర్లు యాత్ర చేయబోతున్నారు. ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించారు. అయితే ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తన 7 నియోజకవర్గాల్లో ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రంలో మోదీ మరోసారి ప్రధాని కావటమే లక్ష్యంతో పాటు మోదీకి కరీంనగర్ పార్లమెంట్ ప్రజలంతా అండగా ఉంటారని తెలిపేందుకే ఈ యాత్ర చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో భాగంగా మొదట వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో తొలి విడత పాదయాత్ర చేస్తున్నారు. తొలి విడతలో 119 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది. ఎందుకంటే ఇటు వేములవాడ నియోజకవర్గంలో ఈ రోజు మేడిపల్లి నుంచి మొదట బహిరంగ సభ నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. తొలుత కరీంనగర్ లోని తన ఇష్ట దైవమైన మహాశక్తి అమ్మవారి ఆలయంలో పూజలు చేసి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నేరుగా మేడిపల్లి వెళ్తారు. సో మొత్తంగా కరీంనగర్ లో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కరీంనగర్ లో బీఆర్ఎస్ కు బీజేపీకి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో అయోధ్య రామునికి సంబంధించిన దాదాపు 4 లక్షల చిత్రపటాలను కూడా బండి సంజయ్ ప్రతి కుటుంబానికి పంపిణీ చేసేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఆయన యాత్రకు కూడా శ్రీకారం చుట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఈ నెల అంటే ఈ రోజు నుంచి 15 వరకు తొలి విడత పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగే బీజేపీకి సంబంధించిన ప్రత్యేక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత ఈ నెల 20 నుంచి 2వ విడత పాదయాత్ర కూడా, ప్రజాహిత యాత్ర కూడా ఉంటుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది కూడా బీజేపీ శ్రేణులు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు గ్రామాలకు అంటే 5 ఏళ్ల పాలనలో బండి సంజయ్ ఏం నిధులు తీసుకొచ్చారని అటు ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్న సమయంలో ప్రతి గ్రామంలో అంటే ఏ గ్రామానికి ఏమేమి తీసుకొచ్చానో అనేది ఫ్లెక్సీల రూపంలో, వాల్ పోస్టర్ల రూపంలో ఇప్పటికే గ్రామాల్లో పోస్టర్స్ వేస్తున్నారు. సో మొత్తంగా బండి సంజయ్ ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజాహిత యాత్రలో భాగంగా తన నియోజకవర్గాలు అంటే 7 నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఆయన ప్రజాహిత యాత్ర చేయబోతున్నారు.